నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. నీ ప్రయత్నం నువ్వు చేయి. ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకు. ఎందుకంటే అది మంచైనా సరే చెడ్డైనా సరే తప్పకుండా వస్తుంది. ఓడితే మళ్ళీ ప్రయత్నం చేయాలి, లేకపోతే పతనం తప్పదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం మే 13, 2024 సోమవారం. సూర్యోదయం ఉదయం 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:36 చంద్రోదయం ఉదయం 10:16 చంద్రాస్తమయం రాత్రి 11:50 తిథి షష్ఠి రాత్రి 2:53 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం పునర్వసు ఉదయం 11:24 వరకు. తదుపరి పుష్యమి. కరణము కౌలవ మధ్యాహ్నం 2:26 వరకు. తదుపరి తైతుల రాత్రి 2:53 వరకు. తదుపరి గరిజ. యోగము శూలము ఉదయం 7:29 వరకు. తదుపరి గండము. అశుభ సమయాలు రాహు కాలం ఉదయం 7:24 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:36 నుండి 12:12 వరకు. గులిక కాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:24 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుండి 4:02 వరకు. వర్జ్యం రాత్రి 7:57 నుండి 9:40 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 5 వరకు. అమృత గడియలు ఉదయం 8:54 నుండి 10:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు. మే 13 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి రాత్రి 2:53 వరకు ఉంటుంది. తదుపరి సప్తమి అంటే షష్ఠి తిథి ఈ రోజంతా ఉంటుంది. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు, కానీ ఒక్కోసారి తిథుల ప్రకారం ఎలా ఉన్నప్పటికీ అద్భుతమైన నక్షత్రాలు ఉన్నప్పుడు ముహూర్తాలు ఉంటాయి. అలాగే ఈరోజు నామకరణం చేయడానికి ముహూర్తము పుష్యమి నక్షత్రమున మేషలగ్నమందు నామకరణ ముహూర్తము ఉదయం 11:55 నుండి మంగళవారం ఉదయం 5:48 వరకు ఉంటుంది. పుష్యమి నక్షత్రం సోమవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం సోమవారం ఉదయం 11:23 నుండి మంగళవారం ఉదయం 5:49 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సోమవారం తూర్పు నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలోను, చంద్రుడు కర్కాటక రాశిలోను ఉంటారు. ఈరోజు పండుగ దాని ప్రత్యేకత సోమవార వ్రతం. ఈ వ్రతాన్ని శ్రావణం, వైశాఖం, కార్తీకం, మార్గశిర మాసాలలో శుక్లపక్ష సోమవారం రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. భక్త సులభుడు కోరిన కోరికలను అడగగానే తీర్చే బోలాశంకరుడు మరియు మహక్కారకుడు అయిన చంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ సోమవార వ్రతం ఎంతో శ్రేష్టమైనది. ఈరోజు స్కంద షష్ఠి. పురాణాల ప్రకారం శుక్లపక్షం షష్ఠి తిథి రోజున శివపార్వతుల తనయుడు అయిన కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసురుడిని సంహరించాడు కనుక కార్తికేయ విజయాన్ని స్మరించుకుంటూ ఈరోజు స్కంద షష్ఠి ఉపవాసం చేస్తారు.
కార్తికేయుడిని స్కంద అనే పేరుతో పూజిస్తారు. ఈ రోజున కార్తికేయుడి అనుగ్రహం కోసం ఉపవాసం ఉండి పూర్తి ఆచారాలతో పూజిస్తారు. ముఖ్యంగా సంతాన క్షేమం కోరి సంతానం కోసం సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. నవగ్రహాల్లో ఆదివారానికి అధిపతి అయిన గ్రహం సూర్యుడు. ఈరోజు ప్రశ్న: సోమవారానికి ఏ గ్రహం అధిపతి? శుక్రుడు, కేతువు, చంద్రుడు, సూర్యుడు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకు సాగక నిరుత్సాహపడతారు. వృషభ రాశి: కొన్ని వ్యవహారాలలో విజయ పథకం ఎగరవేస్తారు. మిథున రాశి: అనుకున్న రీతిలో కార్యక్రమాలలో కదలిక లేక నిరాశ చెందుతారు. కర్కాటక రాశి: రావలసిన డబ్బు సమయానుసారం అందక ఎవరినో ఒకరిని ఆశ్రయించాల్సిన సమయం. సింహరాశి: స్నేహితుల సలహాలు పాటిస్తూ ముందుకు సాగుతారు. కన్య రాశి: ఆదాయానికి ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. తులారాశి: అనుకోని ఇబ్బందులు సమస్యలు ఎదురు కావచ్చు, అయినా మనోబలంతో అధిగమిస్తారు. వృశ్చిక రాశి: ఆశ్చర్యకరమైన సంఘటనలు తెలుసుకుంటారు. ధనుస్సు రాశి: అంచనాలు కొన్ని వ్యవహారాలలో తప్పి నిరాశ చెందుతారు. మకర రాశి: అతి ముఖ్య వ్యవహారాలు సాఫీగా పూర్తి చేసి ఊరట చెందుతారు. కుంభరాశి: చేపట్టిన పనులు పూర్తి చేసి మీ సత్తా నిరూపించుకుంటారు. మీనరాశి: స్వయంగా మీరు తీసుకున్న నిర్ణయాలు అందరి ప్రశంసలు పొందుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.